భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు ఒలింపిక్ సిల్వర్ విజేత పివి సింధు. వైజాగ్ స్టీల్ కు చెందిన ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సింధు ఎంపికైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో సింధు మాట్లాడింది. తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగారు. శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలను చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఎంతో మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. విశేషంగా స్వామి ఎలా ఇక్కడ మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారంటే స్ఫురత్ కిరీటాంగద హారకంఠిక మణీంద్ర కాంచీగుణ నూపురాదిభి రథాంగశంకాసి గదా ధనుర్వరై లసత్తులస్య వనమాలయోజ్వలమన్న రీతిగా ప్రకాశించేటువంటి కిరీటం, కేయూరాలు, హారాలు, కంఠాభరణాలు, మొలనూలు, నూపురాలు మొదలైన ఆభరణాలతో సుదర్శనం, పాంచజన్యం, నందకం, కౌమోలికి, శారింగమనేటువంటి పంచాయుధాలతో వేంచేసి ఉన్నటువంటి స్వామిని ఎంతో తన్మయత్వంతో, ఎంతో కుతూహలంతో అక్కడ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కూడా భాగవతులు, ఆశ్రితులందరూ కూడా నడయాడినటువంటి ఆ దివ్య తిరుమాడ వీధులలో స్వామి కూడా ఊరేగుతూ అందరికీ కూడా నయన ఆనందజనకంగా ఉంటూ స్వామివారి యొక్క మహద్వారం, అద్భుతమైనటువంటి గోపురం, ఒక్కసారి ఆ గోపురాన్ని దర్శించుకుంటే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవ్యం కానివో అదే అక్షరాలు అనబడతాయి. మన యొక్క భారతీయ సంస్కృతిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం జయలలితకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ సపోర్ట్ తో ఆమెకు రెస్పిరేటరీ శ్వాసకోశ సమస్యలను తీరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం జయలలితను స్టాలిన్ పరామర్శించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కొద్దిసేపటి క్రితం అపోలో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, స్టాలిన్ పరామర్శించినట్లే తెలుస్తోంది. ఏంటి వివరాలు? జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మధ్యంతర సీఎం నియమించాలని డిమాండ్ చేసిన డిఎంకే అధ్యక్షుడు సడన్ గా అపోలో ఆసుపత్రికి రావడం తమిళనాడు రాజకీయాల్లో విచిత్రం అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం మూలంగా ఒకసారిగా ఇక్కడ కొద్దిగా ఇది గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. అయితే లోపలికి వచ్చి ఆయన దాదాపు 10 నిమిషాల పాటు లోపలికి వెళ్లారు. అయితే వార్డు వరకు తీసుకెళ్లినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో చేస్తున్నటువంటి చికిత్సను వివరించడం జరిగింది. డాక్టర్ రిచర్డ్ బ్యాలెతో పాటు ఎయిమ్స్ కు సంబంధించిన నిపుణులంతా కూడా ఆయనకు దగ్గరుండి తాను ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఇంతకుముందు హెల్త్ బులెటిన్ విడుదల చేశారో దాంట్లోని అంశాలను మాత్రం పూర్తిగా వివరించారు. అయితే ఆవిడ పూర్తిగా కోరుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామని, అలాగే తనను మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంతో పాటు తంబిదురై లాంటి వాళ్ళంతా దగ్గరుండి తీసుకెళ్లి జరుగుతున్నటువంటి చికిత్సకు సంబంధించిన వివరాలన్నింటినీ వివరించారని చెప్పి కూడా స్టాలిన్ పేర్కొనడం జరిగింది. అయితే ఆవిడ త్వరగా కోలుకొని బయటకు రావాలి, సాధ్యమైనంత త్వరగా పరిపాలనా విధానంపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మీడియా ప్రశ్నించింది, ఇంటర్మ్ సీఎం ఏమైనా అపాయింట్ చేయాలని అడిగితే దానికి సంబంధించి ఆయన ఏం కామెంట్ చేయకుండా వెళ్ళిపోయారు. అయితే ఎదురెదురుగా కనిపించినా కానీ మాట్లాడుకున్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా ఇలా స్టాలిన్ వచ్చి డైరెక్ట్ జయలలితను చూడడానికి రావడం కూడా పెద్ద చర్చనీయమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే అనారోగ్య స్థితిలో ఉన్న ఆవిడని పరామర్శించడం ప్రధాన ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని చెప్పి కూడా స్టాలిన్ పేర్కోవడం జరిగింది. ఇక జయలలిత ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయినా కానీ ఆవిడకి రెస్పిరేటరీ మీద పూర్తి చికిత్స అందిస్తున్నాము, అలాగే డయాగ్నోసిస్ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక ప్యాసివ్ ఫిజియోథెరపీకి సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తున్నా కానీ ఇప్పుడిప్పుడే ఆవిడ స్పందిస్తుందని కూడా డాక్టర్లు ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్ లో మాత్రం ఆవిడ పూర్తిగా కోలుకుంటుందని చెప్పలేకపోయినా కానీ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నామని డాక్టర్లు చెప్పడం జరిగింది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దినకర్.